ఏపీలో ఆరోగ్యశ్రీ పథకంపై మాటల యుద్ధం నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని విస్మరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి విడుదల రజని. అప్పులు బకాయిల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతుందా అన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. పెండింగ్ బిల్స్ చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాందేనన్నారు. మాజీ మంత్రి రజనీ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి పార్థసారథి. ఆరోగ్యశ్రీ బకాయిలు నిలిచిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని విమర్శలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి చేర్చారన్నారు. ఆరోగ్యశ్రీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి పార్థసారథి హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు? బడ్జెట్ సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3000 కోట్లు ఖర్చు చేస్తాం. 3000 ఈ సంవత్సరం అయితే 3500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు. 300 crores ఎక్కడ? 3000 crores ఎక్కడ? 3000+ crores ఎక్కడ? ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3500 crores ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి ఈ 90% ఏమైపోవాలి? ఈ ప్రజలు ఏమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా? రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను